ఎస్ అండి. ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక సంక్షోభం వస్తుంది అన్నట్టు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఎన్నో విశ్లేషణలు చూస్తున్నాం. ముఖ్యంగా ఎందుకు ఇలాంటి భయాలు ఏర్పడినాయి అంటే ఆర్థిక సంక్షోభానికి సంబంధించి ఇంకేంటంటే ఇప్పుడు మోడీ గారి పొదుపు మంత్రాలు, అక్కడ అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం, తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు, జియో పొలిటికల్ సిచ్యువేషన్, సప్లై చైన్ దెబ్బతినడాలు, పెట్టుబడులు తరలిపోవడం, రూపీ వాల్యూ పడిపోవడం, ముఖ్యంగా రూపీ సైకలాజికల్ బ్యారియర్ 96కి చేరుకుంది. ఇవన్నీ చూస్తే మళ్ళీ ఆర్థిక సంక్షోభం దగ్గరలో ఉన్నామా అని ఒక రకమైన భయం వస్తుంది. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ సేవ్ చేసుకోవాలని మోడీ గారు చెప్పడంతో ఇంకా భయానికి దారి తీసింది. కానీ ఇవేంటంటే భారత ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలు మాత్రమే, అంతేగాని భారతదేశంలో ఏ మాత్రం కూడా ఆర్థిక సంక్షోభం వచ్చే పరిస్థితులు లేవు. కాకపోతే భారతదేశం ఏంటంటే వృద్ధి పదం తగ్గిపోయే అవకాశం ఉంది. దేర్ ఈజ్ అది కూల్ అయ్యే అవకాశం ఉంది భారత వృద్ధి పదం అనేది, అంతే తప్పితే ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ భారత ప్రభుత్వం చాలా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఆర్థిక సంక్షోభం రాదు, వచ్చే అవకాశాలు 100కి 100 పరిస్థితులు ఇక్కడ లేవండి. ఎందుకంటే మ్యాక్రో ఎకనామిక్ సిస్టమ్ అని కొన్ని మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అంటారన్నమాట. ద్రవ్యోల్బణం విషయంలో మనం కంట్రోల్ స్థితిలో ఉన్నాం. ఎంత కొంచెం ఈ మధ్యన తాత్కాలికంగా పెరిగిన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ 11 నెలలకు కావాల్సిన ఇంపోర్ట్స్కి సరిపడా ఉన్నాయి. తర్వాత ఆయిల్ రిజర్వ్స్ మన దగ్గర 45 రోజులకి సరిపడా ఉన్నాయి. తర్వాత గ్యాస్ రిజర్వ్స్, ఇప్పుడు ఆయిల్ గ్యాస్ని తెప్పించుకునే సామర్థ్యం మన భారతదేశానికి ఉంది. కాబట్టి ఆయిల్ సంక్షోభం రాదు, రెమిటెన్సెస్ వస్తున్నాయి, క్యాపిటల్ అకౌంట్ డెఫిషియట్ని మనం కంట్రోల్లోనే పెట్టాం, ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అవుతున్నాయి, ఇంపోర్ట్స్ పెరిగినా. సో ఫండమెంటల్స్ ఆఫ్ ఎకానమీ అనేది చాలా మంచి స్థితిలో ఉన్నాం. కాబట్టి ఆర్థిక సంక్షోభం 100% రాదు. కాకపోతే ఈ వృద్ధి పదం పడిపోయే అవకాశం ఉంది. భారతదేశం కూడా కాస్త అప్పులు ఇవన్నీ పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి జరిగితే వికసిత్ భారత లక్ష్యాలు పూర్తి కావు. 7.2% నుంచి ఈ సంవత్సరం 6%కి దిగువకు వచ్చేస్తుంది ఆర్థిక వ్యవస్థ. ఇది మంచిది కాదు. యాక్చువల్గా చెప్పాలంటే భారతదేశం డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ 10% కంటే ఎక్కువ అభివృద్ధి చెందాల్సిన సామర్థ్యం భారతదేశం సొంతం అనమాట. ప్రపంచ కండిషన్స్ కూడా అలాగే ఉన్నాయి. ఎందుకంటే ఫ్లాట్యూ స్టేట్కి వచ్చేసినాయి. పాపులేషన్ ఇప్పుడు జనాభా లాభం ఉంది. 100 అంటే 1000 కోట్ల మంది కార్మికుల జనాభా భారతదేశంలో ఉండబోతుంది అనమాట.